హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం వంటలో తెలియనప్పుడు ఇలా టమాటా కర్రీ చేసుకొని చాలా టేస్టీగా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 పావుల నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్, ఆవాలు కూడా వేసుకోవచ్చు, అది మీకు ఆప్షనల్ అండి. హాఫ్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. ఒక 4 to 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయ్యాక స్పూన్స్ కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, సాల్ట్ అండ్ కారం. హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని 1 to 2 మినిట్స్ లిడ్ పెట్టేయాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వేయించిన మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి కలిపి చేసుకుంటే టమాటా కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.